అందరికి వందాలండి. వాయిస్ వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? ఓకే, ఇంకా 2 నిమిషాలు ఉంది. కొంచెం త్వరగానే మనం ప్రారంభం చేసుకుని త్వరగా ముగించుకుంటాం. సరే, వచ్చిన వారు నాతో పాటు ఏకీభవించండి. చిన్న ప్రార్థన వేసుకుని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి తండ్రి యోసేపు గారి జీవిత చరిత్ర తెలుసుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మరొకసారి మీకు వందనాలు తండ్రి. మరికొన్ని అధ్యాయాలు తండ్రి మీ సన్నిధిలో నిలబడి చెబుతుండగా నాకు తండ్రి పరిశుద్ధాత్మక సహాయం దయచేయండి. ఇంకా ఎవరైతే రావాలో తండ్రి వారు కూడా సకాలంలో త్వరపడి తీసుకుని రండి. మీ యొక్క కృపా కనికరం మా పట్ల ఉంచి నడిపిస్తారని, ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి అన్నీ మంచిగా జరగడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కొంచెం త్వరగానే కొన్ని లోతైన విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఆల్రెడీ గడిచిన రాత్రి యోసేపు గారి జీవితంలో తన అన్నయ్యలకి ఈజిప్ట్ దేశానికి వస్తున్న ఆ సందర్భాలు మనం తెలుసుకున్నాం. ఈజిప్ట్ దేశంలో వచ్చిన సంగతి, తర్వాత భోజనాల గురించిన సంగతి, యోసేపు గారు తన అన్నయ్యలతోని తమ్ముడితోటి కలిసి కూర్చుని భోజనం చేసిన సందర్భాల వరకు గడిచిన రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా కొన్ని లోతుగా సుమారుగా నేనైతే అనుకున్న 3 అధ్యాయాలు వివరించాలని. సో ఆ 3 అధ్యాయాలు త్వరగా వివరించాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయండి. నా వాయిస్ అందరికీ క్లియర్గా వినపడుతుంది కదా? నా వాయిస్ వినపడుతుంది కదా? త్వరగా అండి రెస్పాండ్ అవ్వండి. వాయిస్ మీ అందరికీ క్లియర్గా ఉంది కదా? అందరికీ వందనాలు. ఓకే, ఆదికాండం 44వ అధ్యాయంలో మనం వెళ్ళిపోదాం. ఆదికాండం 44వ అధ్యాయంలో అంటే 43వ అధ్యాయంలో యోసేపు తన అన్నయ్యలు, తన తమ్ముడు వీళ్ళందరితో కలిసి కూర్చుని, అంటే యోసేపు గారు బాగా గుర్తుపడండి, యోసేపు గారు, అతని అన్నయ్యలు, తమ్ముడు, వీరితో పాటు ఐగుప్తులో ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ కూర్చుని భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు ఏం జరిగిందంటే, యోసేపు గారు ఏం చెప్పాడు, ఆ మనుష్యుల గోనెలు పట్టిన ఆహార పదార్థములు వాటిని నింపి ఎవరు రోకలు వారి గోనె మూతులో పెట్టమన్నాడు. అంటే ఎవరి సంచిలో వారు పెట్టే వారికి కావలసినటువంటి ధాన్యాలు అవన్నీ పెట్టే. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్పాడు ఏంటంటే, బాగుండండి, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను, కనిష్ఠుడు అంటే ఎవరయ్యా అంటే బెన్యామీను గారు. అంటే బెన్యామీను గోనె సంచిలో ఏం పెట్టమన్నాడు అంటే వెండి గిన్నెను పెట్టమన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే బెన్యామీను గోనె సంచిలో వెండి గిన్నెను పెట్టమని అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి, ఆ అధికారి ఎవరంటే గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించాడు. అంటే ఎవరు వంతులు చెప్పిన వారు గోనె సంచులు పట్టుకుని ధాన్యం పట్టుకుని వెళ్తున్నారు. ఆ గోనె సంచులు పట్టుకుని వెళ్తున్న టైంలో చిన్నోడు అంటే కనిష్ఠుడు బెన్యామీను గోనె సంచులు మాత్రం ఏం పెట్టమన్నాడంటే వెండి గిన్నెను పెట్టమన్నాడు. వెండి గిన్నెను అన్నీ పెట్టాడంట. కనిష్ఠుడి యొక్క గోనె సంచులు వెండి గిన్నెను పెట్టి మిగిలిన 10 మందికి కూడా మామూలుగా ధాన్యం గట్ట సమకూర్చేశారు. సమకూర్చేసిన తర్వాత తెల్లవారినప్పుడు అంటే భోజనం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏం జరిగింది,
ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణము నుండి బయలుదేరు సమయం అంటే బయలుదేరే ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి ఏమన్నాడు, నువ్వు లేచి ఆ మనిషిని వెంట వెళ్ళి వారిని కలుసుకో. బాగానండి, నేను ఈ వచనాలు వివరించే ప్రయత్నాలు చేయను, కానీ త్వరగానే వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. ఓకేనా? అయితే మనం వచనం వెంబడి వచనం వివరించుకుంటూ పోతే చాలా టైం ల్యాక్ అవుతుంది. కాబట్టి కొంచెం సింప్లిఫైడ్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నాలు చేస్తాను. ఏంటి అంటే, ఈ గృహ నిర్వాహకుని యోసేపు గారు పిలిపించి అన్నారట, ఇదిగో నువ్వు అర్జెంటుగా, వాళ్ళు ఇప్పుడే బయలుదేరారు కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇదిగో శకునములు చెప్పేటువంటి ఒక గిన్నె వాళ్ళు అట్టిపోతున్నారు కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆపి వాళ్ళతో డిస్కషన్ పెట్టుకో. ఇదిగో శకునాలు, మా యోసేపు గారు శకునములు చెప్పేటువంటి పదార్థాలు మీరు పట్టుకుపోతున్నారు, వెండి బంగారు పట్టుకుని పోతున్నారు, కాబట్టి ఇది తగునా అని ఆ 11 మందిని నువ్వేం చేయాలంటే అక్కడ ఆపేసి మరలా వాళ్ళ వెనక్కి తీసుకుని వచ్చి అని ఆ గృహ నిర్వాహకునితోటి యోసేపు గారు చెప్తారు. యోసేపు గారు చెప్పిన వెంటనే ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తుండే, పరిగెత్తుని వెళ్ళి ఆ 11 మంది యోసేపు గారు అన్నింటిని తమ్ముని ఆపేసి మీ గోనె సంచులు ఓపెన్ చేయాలి అన్నాడట. ఎవరు? యోసేపు గారు గృహ నిర్వాహకుడు. అప్పుడు పెద్దవాడు అన్నాడో చిన్నోడు అన్నాడో మనకు తెలియదు, కానీ పెద్దవాడు మ్యాక్సిమం యోధా గారు అన్నారు, మ్యాక్సిమం వాళ్ళందరూ అన్నారట, ఎందుకు ఓపెన్ చేయాలి? చూడండి ఒకసారి త్వరగా 5వ వచనం. నా ప్రభువు పానము చేయును దేని వలనో అతడు శకునములు చూచును, అది ఇదే కదా, మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసిద్రని చెప్పమనను. 6వ వచనం. అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయటం నీ దాసులకు దూరమవునుగాక. ఇదిగో మా గోనె మూతలలో మాకు దొరికిన రోకలను కనాను దేశంలో తిరిగి తీసుకుని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలోని మేము వెండినైనను బంగారం ఎట్లు దొంగిలిదుము? నీ దాసులు ఎవరి వద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువు దాసులు ముందుమని అతనితో అనిరి అంటే అందరూ కూడా ఏమన్నారంటే, ఆ రాజుగారు సంబంధించిన వెండి కానీ బంగారం కానీ ఒకవేళ మా గోనె సంచులు ఎవరికైనా దొరికితే వారు దాసులు అవుతారు. ఎవరికి? యోసేపు గారు దాసుడు అవుతాడని వాళ్ళందరూ అన్నారట. సరే ఓపెన్ చేయండి అనగానే ఈ 11 మంది అన్నయ్యలు అంటే రూబేణి గారి నుంచి స్టార్ట్ చేసి కనిష్ఠుడైనటువంటి బెన్యామీన్ వరకు ఈ 11 మంది ఏం చేశారంటే గోనె సంచులు ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. వంతులు చెప్పున పెద్దోడు ఓపెన్ చేశాడు, చిన్నోడు ఓపెన్ చేశాడు. అలాగా 11వ వాడు ఏంటంటే బెన్యామీన్ గోనె సంచి ఓపెన్ చేసే సమయానికి అందులో వెండి గిన్నె కనబడుతుంది. ఎప్పుడైతే వెండి గిన్నె కనబడిందో, ఇదిగో మీరున్నారే, మీరందరూ నమ్మక ద్రోహులు, అదే పోనీలే అనేసి రాజుగా యోసేపు గారు మీ ఇంట్లో పెట్టి భోజనం పెడితే ఇలా చేస్తారా అని గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే వారి మీద కొంచెం సీరియస్ అవుతాడు. ఇంత విచిత్రం అంటే గృహ నిర్వాహకుడికి తెలిసా తెలియదంటే తెలుసు, ఆయన కదా పెట్టింది. సరే మీరు రాజుగారి దగ్గర రండి అనగానే మరలా మీరు వెనక్కి వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారు, అయ్యా మాకు తెలీదు, ఇందులో వెండి పదార్థం ఉందన్న విషయం మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి అనగానే వాళ్ళు అన్నారట, లేదు మీకు క్షమాపణ దొరకదు. మీరు ఒక మాట అన్నారు, ఏంటి? ఈ వెండి గిన్నె ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వాడు నాకు దాసుడు అవుతాడని నువ్వు అన్నావు కదా యోధా, మీరు అన్నారు కదా. సో బెన్యామీను చేతిలో అంటే బెన్యామీను గోనె సంచిలో వెండి కనబడింది కాబట్టి నాకు బెన్యామీను దాసుడైపోవాలి అని యోసేపు గారు నొక్కి చెప్తున్నాడట. ఇలా నొక్కి చెబుతుంటే అప్పుడు యోధా గారు వచ్చాడు, సీన్లోకి దిగాడు. ఎందుకంటే చూడండి 43వ అధ్యాయము 42వ అధ్యాయంలో మనం చదివాం. 43వ అధ్యాయం చదువుతున్నప్పుడు యోధా గారు హామీ తీసుకుంటాడు, వాళ్ళ నాన్న దగ్గర నేనున్నా నాన్న, నేను తీసుకుని వస్తానని యోధా గారు మాట్లాడతాడు. ఇప్పుడు యోధా గారు మాట్లాడినప్పుడు ఆ మాట ఏదైతుందో యోధా గారు ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎవరితో మాట్లాడడానికంటే యోసేపు గారితో మాట్లాడడానికి. ఇప్పుడు యోసేపు గారితో యోధా గారు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా మీకు గుర్తుందో గుర్తులేదో, మేము వచ్చిన వెంటనే మీరు ఒక మాట అన్నారు, మీ తండ్రి ఇంకా ఉన్నాడా అని అడిగారు. అవును, మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే అతడు పండు ముసలి వృద్ధాప్యంలో ఉన్నాడు.
తన భార్య అయినటువంటి రాహేలు, బాగా గుర్తుపెట్టుకోండి, రాహేలు భార్య తనకి 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులు ఒక కుమారుడు కనబడలేదు, అరణ్యంలో తప్పిపోయాడు. ఆ విధంగా చాలా విషయాలు చెప్పుకుంటూ చిన్నోడు ఉండిపోయాడండి. ఆ చిన్నోడు బెన్యామీను. ఇప్పుడు ఆ బెన్యామీను తన ప్రాణంతో ఆయన పెనవేసుకుని ఉన్నాడు. బెన్యామీన్ అంటే మా మా నాన్నగారికి చాలా ఇష్టం. మాకన్నా బెన్యామీన్ అంటే చాలా ఇష్టం. అయితే మేము మొదటిసారి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మేము తిరిగి వెళ్ళినప్పుడు, నాన్న బెన్యామీన్ కూడా తీసుకుని రమ్మంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు సిమియోను అక్కడ ఉండిపోయాడు, సిమియోను రావాలంటే బెన్యామీన్ మేము తీసుకుని వెళ్ళాలని చెప్పినప్పుడు, అప్పుడు అంటే చూడండి 42వ అధ్యాయంలో రూబేను యోధా మాట్లాడుతున్న డిస్కషన్ ఉంది కదా. ఇప్పుడు యాకోబు గారు రూబేన్తో మాట్లాడింది, యాకోబు గారు యోధా గారితో మాట్లాడిన డిస్కషన్ని మరలా ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? యోసేపు గారు చెప్తున్నాడు. మీ అందరికి అర్థమవుతున్న విషయం చెప్తున్న విషయం త్వరగా. అంటే మా నాన్న ఇప్పుడు యాకోబు ఎవరుతున్నారు? యాకోబు బెన్యామీని ప్రేమించాడు, అలాగే యోసేపుని ప్రేమించాడు. యోసేపు లేడని ఎంత బాధపడ్డాడో, ఒకవేళ నాతో పాటు అంటే మాతో పాటు బెన్యామీన్ వస్తే బెన్యామీన్కి ఏదైనా హాని జరుగుతుందని మా నాన్న ఒప్పుకోలేదండి. మొదటిసారి ఒప్పుకోలేదు. ఇప్పుడైనా మేము ఎందుకు వచ్చామంటే మా దగ్గర ధాన్యం లేదు, అందుకని మా నాన్న ఏం చేశాడంటే, మీరు అర్జెంటుగా ఈజిప్ట్ దేశానికి వెళ్ళండి అనగానే మేము అన్నాం, నాన్న ముందు మేము పంపించమంటే సిమియోను అక్కడ ఉండిపోయాడు, సిమియోను బయటికి రావాలంటే తమ్ముడిని తీసుకుని వెళ్ళాలి, తమ్ముడిని తీసుకెళ్ళకపోతే మనకు ధాన్యమే కాదు సిమియోను కూడా బయటికి రాడు నాన్న, కాబట్టి నేను సెలవైతే తమ్ముడిని మాతో పాటు పంపించి అని మేము మా నాన్నగారిని బతిమలాడం. మీ అందరికి అర్థమవుతుంది చెప్తున్న విషయాలు అన్నీ అర్థమవుతున్నాయని క్లియర్గా. ఇంకెందుకంటే సింపుల్గా చెప్పలేము, ఎందుకంటే వచ్చిన వివరించాలంటే చాలా టైం పడుతుంది, అందుకని వచ్చిన వివరించట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి తర్వాత. ఓకేనా? అందరికి అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ విషయం అంటే 42వ అధ్యాయం 43వ అధ్యాయంలో జరిగినటువంటి అంటే ఇశ్రాయేలు అంటే ఈ 9 మంది అన్నయ్యలు ఈజిప్టు దేశం నుంచి కనాను భూభాగానికి వచ్చిన తర్వాత నాన్నగారితో మాట్లాడుతున్న డిస్కషన్ని మరలా యోసేపు ఎదుట పెట్టాడు. అంటే అక్కడ ఏం జరిగింది ఏంటి నాకు యోసేపు గారు తెలియదు కదా. ఆ యోసేపు గారు తెలియని విషయాలు యోధా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు చిన్నోడంటే చాలా ఇష్టం అండి మా నాన్నకి. ఇదిగో ఇప్పుడు ఈజిప్ట్ దేశానికి మరలా మేము వెళ్తామంటే చిన్నోడు పంపించాను, కానీ చిన్నోడు పంపించాడు. ఇప్పుడు ఒకవేళ చిన్నోడు లేకపోతే మా నాన్న చచ్చిపోతాడండి. కాబట్టి మీరు ఏమీ అనుకోకపోతే ఆ చిన్నోడుకు ప్రతిగా నేను మీకు దాసుడిగా ఉంటానని యోధా తన జీవితాన్ని ఈజిప్ట్ దేశంలో బానిసత్వంగా ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఎవరి కోసం? వాళ్ళ నాన్న కోసం, బెన్యామీన్ కోసం. అది ఎక్కడ ఉంది? త్వరగా చూసుకుందామా? త్వరగా 31 వచనం చదువుతున్నాను, బాగా వినండి. 44:31 లేదా 30 నుంచి చదువుతున్నాను, ఇంకా క్లియర్గా ఉంటుంది. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది. అది చూడండి, అంటే యాకోబు గారి ప్రాణం ఎవరి ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది అంటే బెన్యామీను ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది. బాగా గుర్తుపెట్టుకొని, అంటే యాకోబు గారి ప్రాణము బెన్యామీను ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోతే అతడు చూడగానే చనిపోవును. అంటే పండు వృద్ధాప్యంలో ఉండిపోయాడు. తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదుము. కాబట్టి తమ దాసుడు అయిన నేను ఈ చిన్నవాడిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతను తీసుకుని రానియడం నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. చెప్పాడు కదా యోధా గారు, ఒకవేళ చిన్నోడు నేను తీసుకుని రాకపోతే ఆ నింద నా లైఫ్ లాంగ్ నా మీద పడుతుంది అని నేను నీతో చెప్పిన ఆ మాట ప్రకారం చిన్నోడుగా ఇంటికి వెళ్ళకపోతే ఆ నింద నా జీవితంలో ఉండిపోద్ది, నా వంశం అంతా ఆ నింద పాలైపోతుంది అని యోధా గారు యోసేపుతో మాట్లాడుతున్నాడు. తర్వాత మరొక మాట చెప్పాడు చూడండి. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాడిని తన సహోదరులతో వెళ్ళనిమ్ము.
ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు ఎవరు గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు బెన్యామీను బదులుగా ఎవరు దాసుడిగా ఉంటానని ఒప్పుకుంటున్నాడు? త్వరగా చెప్పండి, చదివారు కదా ఆల్రెడీ, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అంటే బెన్యామీనుకు ప్రతిగా దాసుడిగా నేను ఉంటానని ఎవరు చెప్పుకుంటున్నారు, ఎవరు ఒప్పుకుంటున్నారు అంటే యోధా గారు ఒప్పుకున్నారు. అంటే యోధా గారు ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ చిన్నవాడు, చాలా థ్యాంక్ యూ అండి. తర్వాత 34 వచ్చిన, ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చే అపాయం చూడవలసి వచ్చినని చెప్పాను. అంటే ఒకవేళ బెన్యామీన్ కానీ ఇశ్రాయేలు భూభాగానికి మేము తీసుకుని వెళ్ళకపోతే నా తండ్రి చనిపోతాడు అని యోధా గారు యోసేపుతో జరుగుతున్నటువంటి డిస్కషన్ సుమారుగా 20 వచనాల వరకు సారాంశం. ఓకేనా, అందరికి అర్థమవుతుంది అనుకుంటా. అంటే 10 నుంచి 34వ అధ్యాయం, అంటే 10 నుంచి 34వ వచనాల్లో ఉన్నటువంటి సారాంశం సింపుల్గా ఒక 10 నిమిషాలు వివరించా. ఇది సుమారుగా 44వ అధ్యాయం యొక్క సారాంశం. ఎంతమందికి అర్థమైంది? త్వరగా అందరికి అర్థమైందా? 44వ అధ్యాయం. ఓకే, 45వ అధ్యాయంలోకి వెళ్దాం. 45వ అధ్యాయం. అప్పుడు యోసేపు, అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయే స్టేజ్లో ఉన్నారనే విషయం కొడుకైనటువంటి యోసేపు గారు గ్రహించాడు, అధికారి. యోసేపు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో వెంటనే ఏం చేశాడంటే తన పరివారం, అంటే తన దగ్గర పనిచేసే వారిని మీరు అర్జెంటుగా బయటకు పోండి అని చెప్పాడట. ఎప్పుడైతే బయటికి పొమ్మని చెప్పాడో యోసేపు గారు ఇచ్చిన ఆజ్ఞ మేరకు వాళ్ళందరూ బయటకు పోయారు. ఎవరు కూడా పనివారు లేరు. ఇప్పుడు ఎవరు ఉండిపోయారు అంటే అంటే యోసేపు గారు ఇప్పుడు ఎవరు ఉన్నారంటే 11 మంది ఉన్నారు. అంటే 11 మంది అన్నయ్యలు, తమ్ముడు ఉన్నాడు. ఈ 11 మంది ఉంటే వాళ్ళ ముందర అప్పటి వరకు ఒక అధికారిగా ఈజిప్ట్ దేశంలో ఫరో తర్వాత ఫరోగా ఉన్నటువంటి యోసేపు ఒక్కసారిగా ఏం చేసింది, అప్పటి వరకు ఏడుపుతో దిగమింగుంటున్నాడు. వాళ్ళు చూసిన తర్వాత వీళ్ళు నా అన్నీలు కదా అని ప్రేమగా మాట్లాడదామని అనుకున్నా, కానీ ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తుంటే ఒక్కసారిగా ఎప్పుడైతే బయటకు పొమ్మన్నారో వాళ్ళు బయటకు పోయిన తర్వాత ఈ 11 మంది అన్నయ్యలని తమ్ముడు చూసిన తర్వాత ఏడ్చాడట. చూడండి, అక్కడ కనబడుతుంది. యోసేపు 45వ అధ్యాయం 1వ వచనం, 45 1వ వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేట బిక్కరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియ చేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అంటే తన గురించి తను చెప్పుకున్నాడు. ఎవరు అనుకుంటే యోసేపు గారు తన గురించి తను చెప్పుకుంటే ఏడ్చాడట. అన్నయ్య, నేనే యోసేపు. సుమారుగా 20 సంవత్సరాల పైచిలుక నన్ను అమ్మేశారు కదా మీరు. ఆ రోజు ఈజిప్ట్ దేశంకి వస్తున్నటువంటి ఇస్మాయిల్కి నన్ను అమ్మేశారు. ఆ ఇస్మాయిల్కి అమ్మేసినటువంటి ఆ యోసేపుని నేనే. బెన్యామీనికి అన్నయ్యని, మీ అందరికీ తమ్ముడైనటువంటి యోసేపు నేనే అని చెబుతుంటే వీళ్ళందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారట. చూడ ఉంటుంది, అతను ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు కూడా ఫరో ఇంటి వారిని విని, అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బతికి ఉన్నాడని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అదవుందా, నా తండ్రి ఇంకా బతికి ఉన్నాడా అని అడిగినప్పుడు ఈయనేటి నా తండ్రి అంటున్నాడని ఒక్కసారి ఉలిక్కి పడిపోయారంట వీళ్ళు. ఎవరు? 11 మంది. ఈ 11 మంది ఒక్కసారి ఉలిక్కి పడిపోయి అంతటి యోసేపు నా దగ్గరికి రండి తన సహోదరులు చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే. అంటే ఎప్పుడో జరిగిన విషయాలు బట్టి ఆయన మరలా జ్ఞాపకం చేసుకుని అన్నాడు, అయినను నేను ఇక్కడికి, జాగ్రత్త వినండి, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడే. నన్ను అమ్మేశారని మీరు దుఃఖపడుతున్నారు కదా, దుఃఖపడకండి.
విచిత్రం ఏంటంటే ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అంటే మన కుటుంబం ప్రాణరక్షణగా ఉండాలని, మన మన కుటుంబం అంతరించిపోకూడదని, మన కుటుంబం కరువులో మునిగిపోయి మన కుటుంబం అంటే మన ఇశ్రాయేలు సంతానం లేకుండా చెయ్యకుండా ఉండాలని దేవుడు ఏం చేసినట్టే మీకన్నా ముందుగా నన్ను ఈజిప్ట్ దేశంలో ఒక అధికారిగా తర్వాత ఫరోగా నన్ను దేవుడు ఈ దేశంలో నన్ను నియమించాడు. ఎంత విచిత్రం ఉందంటే మీరు అమ్మేసినందుకు బాధపడకండి, మీరు అమ్మేసిన దేవుడు నా పట్ల మేలు చేశాడు అని యోసేపు గారు తన అన్నయ్య దగ్గర మాట్లాడుతున్నాడు. ఇది మీకు మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. అర్థమవుతుందా? అంటే సుమారుగా 37 సంవత్సరాలు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. గడిచిన రాత్రి చెప్పింది మరలా క్లారిటీ చెప్తున్నా. 30 సంవత్సరంలో యోసేపు గారు ఫరో ఎదుట నిలబడ్డాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పడింది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కరువు సంవత్సరాలు ప్రారంభం. అంటే 38వ సంవత్సరం నుంచి కరువు ప్రారంభమైంది. ఈ 38వ సంవత్సరంలో అంటే యోసేపు గారి వయసు 38 నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు 39వ సంవత్సరం వచ్చే సమయానికి అన్నయ్యలతో కలిశాడు. అంటే సుమారుగా 22 సంవత్సరాలు పట్టింది. అందరికి అర్థమవుతుందా? అక్కడ 17 సంవత్సరాల్లో తన జీవితం గురించి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ 45వ అధ్యాయం వచ్చే సమయానికి కరువు అప్పటికే 2 సంవత్సరాలు ఉందట. అంటే 2 సంవత్సరములు రన్నింగ్లో ఉంది. అంటే 39వ సంవత్సరంలో యోసేపు గారు ఉన్నారు. ఈ వయసు ప్రకారం, ఈ లెక్కల ప్రకారం 45వ వచనం ప్రకారం, ఈ 45వ అధ్యాయం ప్రకారం కరువు 2 సంవత్సరాలు ఉంది. ఇంకా 5 సంవత్సరాలు దేశంలో ప్రపంచానికి కరువు ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు అర్జెంటుగా దేవుడు చూడండి, ఆయన బాగా మాట్లాడుతున్నాడు. త్వరగా చెప్తున్నాను, త్వరగా వినండి. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉంది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరం ఇంకా 5 సంవత్సరాలు వస్తాయి. 5 సంవత్సరాలు ఇంకా కరువు ఉంటుంది. మీరు ఎంత పంట పండించినా పంట పండదు. ఎంత నీరు దొరకాలని ఎక్కడ దొరకదు. వాన వస్తుంది కదా అనుకుంటే వర్షపు చుక్కు కూడా పడదు. ఎందుకంటే అంత బేభత్సమైన కరువు మన దేశంలో మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్లో కూడా కరువు అనేది బేభత్సంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే బాగా వినండి. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుని యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నేను 9వ వచనం చదువుతున్నా, 45 9వ వచనం, 45 9వ వచనం చదువుతున్నా. మన తండ్రితో మాట అనండి. ఏంటి ఆ మాట? నీ కుమారుడిని యోసేపు ఏం చేశాడు? దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాడు. చూడండి, దేవుడు మన క్రైస్తవ బిలీవర్స్కి అందరికీ ఏదైనా ఒక కార్యం జరిగిందనుకోండి, మనం ఒక పదం వాడతాం. ఏంటి ఆ పదం చెప్పండి? మన కుటుంబంలో ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక జాబ్ వచ్చింది అనుకోండి, ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఒక క్రైస్తవ బిలీవర్గా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత వెంటనే మనం ఎవరైనా కనబడినప్పుడు జాబ్ ఎలాగొచ్చింది అని మాట్లాడితే మన క్రైస్తవులు ఒక మాట అంటారు. ఏంటి ఆ మాట చెప్పనా? అది దేవుని దయ వలన నాకు జాబ్ వచ్చింది అని చెప్తాం. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే దేవుని యొక్క దయ లేకపోతే మనం ఏ కార్యం చెయ్యలేమని మనకు అర్థమైంది. అదే విషయం యోసేపు గారు ఫరో తర్వాత ఫరో అయినా ఎవరిని విడిచిపెట్టలేదు అంటే దేవుని విడిచిపెట్టలేదు. నా సొంత ప్రయోజనాల నిమిత్తం, నా సొంత జ్ఞానం బట్టి నేను ఈ మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నాను, ఒక హోందాతనంలో ఉన్నాను, ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉన్నానని ఒక విర్రవీగేతనం యోసేపు గారిలో కనబడలేదు. అంటే యోసేపు గారు ఫరో తర్వాత ఫరో అయినా ఆయన ఎలాగున్నాడు అంటే దేవుడు నన్ను ఐగుప్తు దేశం మీద ప్రభువుగా నియమించాడు. అంటే అక్కడ కూడా ఎవరిని ప్రైజింగ్ చేస్తున్నాడు అంటే యోసేపు దేవుడు నిలబెడుతున్నాడు. అంటే మనం కూడా మన ఆధ్యాత్మిక స్థితిలో ఒకవేళ మనం ఏ స్థితిలో ఉన్నా ఎవరిని మర్చిపోకూడదు చెప్పనా?
దేవుణ్ణి మర్చిపోకూడదు. అది యోసేపు గారు మనకు నేర్పిస్తున్నారు. మీరు అర్జెంటుగా వెళ్ళండి, నా దగ్గరకు వచ్చేయండి, అక్కడ ఉండకండి, నీవు గెషేను దేశమందు నివసించేదవు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రె మందలను నీ పశువులను నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా థ్యాంక్ యూ. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. చాలా మంచి మాట. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పదం ఒకటి కనబడింది, ఒక ఊరి పేరు కనబడింది, గెషేను. ఈ గెషేను అనే ప్రాంతంలో అంటే ముందుగానే యోసేపు గారు ఒక ప్లానింగ్లో ఉన్నాడు. ఏంటి ఆ ప్లానింగ్ అంటే, ఈ గెషేను అనే ప్రాంతంలో గోషేనా తొందరగా చూడండి, ఏ ప్రాంతం పేరు అది? గోషేను, అంతే కదా. ఈ గోషేను అనే ప్రాంతంలో ఏముంటుందంటే పంట బాగా పండుతుంది, అభివృద్ధి అనేది బాగా చెందుతుంది. ఎందుకంటే సముద్రానికి వారణ ఉంటుంది ఆ ప్రాంతం, ఏదనుకుంటే మధ్యధరా సముద్రానికి వారణ ఉంటుంది. దానివలన కొంచెం సారం కూడా ఉంటుంది, పంట కూడా పండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మన ఇశ్రాయేలు ప్రజలు అంటే మీరు మీ పిల్లలు నాన్న అమ్మలు మీరు అందరూ కూడా ఎక్కడికి వచ్చేయాలంటే, నేను ఒక ప్రాంతం పేరు చెప్తాను, ఆ ప్రాంతంలో మీరు ఉండండి అని ఈ యోసేపు గారు తన అన్నయ్యలతోనూ తమ్ములతో చెప్తున్నారు. ఆ ప్రాంతం పేరే గెషేను. కొంచెం అలా లైవ్లో ఉంటారా? మ్యాప్లో మళ్ళీ చెప్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ ఒక 3 ఫోటోలు పెడతాను. ఆ 3 ఫొటోస్ మీరు ఒకసారి ఆ స్క్రీన్ షాట్ తీసుకుంటే త్వరగా కొన్ని విషయాలు అర్థమయ్యే రీతిలో మనం మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఒక్కసారి అందరూ కూడా ఈ ఇమేజ్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇక్కడ గోషెన్ టు కెరాన్ అని పేరు కనబడుతుంది. ఆ టాప్లో మీకు యారో మార్కు 2 ఇచ్చాను. ఆ యారో మార్కు ఏంటంటే, జెరూసలేము నుంచి గోషేను అనే ప్రాంతం మీకు కనబడుతుంది. అందరికీ కనబడుతున్నాయి ప్రాంతాలు చూడండి. యారో మార్క్ కనబడింది, యారో మార్క్ కనబడిందా? త్వరగా రెస్పాండ్ అవ్వండి. మీ అందరికీ ప్లేసులు కనబడింది కదా. ఇది జెరూసలేము నుంచి గోషేను అనే ప్రాంతానికి ఉన్నటువంటి మార్గం. అందరూ కుదిరితే స్క్రీన్ షాట్ త్వరగా తీసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ కావాలంటే అడగండి. చూడండి, వీళ్ళ ప్రయాణం కొనసాగించారు. ఎక్కడి నుంచి? పైన హెబ్రోను అని కనబడుతుంది చూడండి, టాప్లో మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది, రైట్ సైడు హెబ్రోను, బెయేర్షెబా, అక్కడి నుంచి వీళ్ళు గాడిదలు తీసుకుంటూ వస్తూ గోషేను అనే ప్రాంతానికి వాళ్ళు వస్తున్నటువంటి అదృశ్య రూపం మీకు ఆ మ్యాప్లో కూడా మీకు కనబడుతుంది. చూడండి, కనాను అనే ప్రాంతం అంటే ఇశ్రాయేలు ఉండేటువంటి ప్రాంతాలు, హెబ్రోను, తర్వాత బెయేర్షెబా, ఆ బెయేర్షెబా నుంచి గోషేను. అందరికి కనబడిందా? ఓకే, తర్వాత మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మూడోది, ఇది కూడా జాగ్రత్తగా పరిశీలన చేయండి. హెబ్రోను టు బెయేర్షెబా, ఇది నెక్స్ట్ అధ్యాయానికి మనకి అవసరం, అందుకని ముందుగానే పెడుతున్నా మీకు. హెబ్రోను నుంచి బెయేర్షెబా రౌండ్ మార్క్ వేసాను, అందరికీ అర్థమైంది కదా. ఈ ఇమేజ్ 3 మీరు అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటే మీకు కొంచెం తర్వాత మీకు మరలా వివరిస్తాను. ఆ వివరించేటప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నాలు చేయండి. ఓకే, అందరికీ అర్థమైంది. ఆ ఇమేజెస్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోకపోతే అయిపోయిన తర్వాత మెసేజ్ చేయండి, మీకు పంపిస్తా. ఏంటంటే
ఈ గోషేను అనే ప్రాంతంలో పంట సమృద్ధిగా పండుతుంది. సుమారుగా యెరూషలేము నుంచి గెషేను అనే ప్రాంతానికి రావాలంటే 64 కిలోమీటర్లు బై వాక్. అంటే 64 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. ఈ 64 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. ఈ సందర్భాన్ని బట్టి అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. ఎందుకు యోసేపు గారు గోషేను అనే ప్రాంతంలో పెట్టాడు అంటే, అక్కడ పంట బాగా పండుతుంది. మీరు అర్జెంటుగా ఏం చేస్తారంటే మీరందరు కలిపి ఆ గోషేను అనే ప్రాంతంలో నివసిస్తారు. నేను షెల్టర్ ఇప్పిస్తా. కాబట్టి మీరు రండి అని వాళ్ళ అన్నీలతోని తమ్ముడితోటి యోసేపు గారు మాట్లాడుతున్నారు. 13వ వచనం. మీరు నాతో ఏం చెప్తారు అంటే, నాన్నగారితో ఏం చెప్తారంటే చూడండి 12వ వచనం మంచి బిల ఉంటుంది. 12వ వచనం. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరు అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. అంటే నేను ఈ స్టేజిలో ఉన్నాను కదా, మీ కన్నులు చూస్తేనే మీ తమ్ముడు కన్నులు, మీ అందరి కన్నులు కూడా నన్ను చూస్తున్నాయి. కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి మీరు చెప్పండి, నాతో మాట్లాడండి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడ తీసుకుంటాడని తన సహోదరులతో చెప్పాడట. తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడు. చూడండి, ఎవరి మెడ మీద పడి ముందుగా ఏడ్చాడు అంటే యోసేపు గారు తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడు. తర్వాత బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చింది. అంటే ఇద్దరు మెడ మీద పడి ఏడ్చారు. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడారు. అంటే చూడండి, ఒక మాట ఉంటుంది, ప్రేమ అంట అనేక కలహాలను ఏం చేస్తుందంట చెప్పండి. ప్రేమ ఏం చేస్తుంది? అందుకనే యేసుప్రభువు మంచి మాట అన్నారు. ఏ మాట అన్నాడు చెప్పండి? ఆజ్ఞ, ప్రథమైన ఆజ్ఞ చెప్పండి. ప్రేమ అనేకమైన దోషాలని కప్పుతుంది. నెక్స్ట్, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే యోసేపు గారిని గుంటలో పడేశారు, నన్ను చంపేయాలనుకున్నారని. ఒకవేళ యోసేపు గారు నా వంతు వచ్చింది కదా, వీళ్ళని 10 మందిని కూడా ఒక ఆట ఆడించేయచ్చని యోసేపు గారు ఏవైనా కక్షపూరితంగా ఉన్నాడా అన్నయ్యల మీద? లేడు. అంటే యోసేపు గారు స్టాండింగ్ ఎలాగుందంటే, వీళ్ళు నా అన్నయ్యలు, నిజంగా ఈ అన్నయ్యలు లేకపోతే నిజంగా యోధా ఆ రోజు ఇస్మాయిల్కి అమ్మకపోతే నాకు ఈ స్థానం ఉండదు. కాబట్టి దేవుని కృపను బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానంటే నిజంగా వీరుడు బట్టే ఉన్నాను. కాబట్టి వీళ్ళకి అర్జెంటుగా మంచి స్థానం ఇవ్వాలి, మంచి ప్లేస్ ఇవ్వాలి. అన్నా మీరు వెళ్ళండి, నాన్నని తీసుకుంటారండి అని అన్నయ్యలతోటి నిలబడి అలా కూర్చుని అందరితో కలిసిమెలిసి మాట్లాడడం స్టార్ట్ చేశాడట. ఇలా మాట్లాడేసిన తర్వాత 16వ వచనం. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం ఫరో ఇంట్లో వినబడింది. అంటే ఫరోకి ఈ వాయిస్ వినబడిందని. ఏంటి వాయిస్? అయ్యా, యోసేపు గారు మొత్తం 11 మంది సహోదరులు ఉన్నారట. ఆ 11 మంది సహోదరులు యోసేపు గారి దగ్గరికి వచ్చారు అని అనగానే, వాళ్ళు అర్జెంట్ ఇక్కడ రమ్మను అని అనగానే వచ్చారట. అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడట, ఇదిగో 17వ వచనం. అప్పుడు ఫరో యోసేపుతో సహోదరులు వచ్చిన వర్తమానం విన్నాడు. జాగ్రత్తగా ఉంది. నీవు నీ సహోదరులను చూచి బిరలాగ్ చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశంలోకి వెళ్ళండి. మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకుని నా ఎద్దుకు రండి. ఐగుప్తు దేశమందులో మంచి వస్తువులు మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవిస్తారు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయడి. మీ పిల్లల కొరకును మీ ధాన్యం కొరకును ఐగుప్తు నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అగును కనుక మీ సామ్రాజ్ఞిని లక్ష్య పెట్టకూడని చెప్పుము అనగా. అంటే ఫరో కూడా యోసేపు గారికి సపోర్ట్గా ఉన్నాడు. వాళ్ళ అన్నలు కాకేసి, నాన్న మీరేం చేస్తారంటే మీ సామాన్లు అక్కడ ఏవైతే ఉన్నాయో కనాను దేశంలో ఉన్నాయో ఆ సామాన్లు ఏం పట్టించుకోకండి, వాటిని వదిలేసి వచ్చేయండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే మా దగ్గర నుంచి కొన్ని గాడిదలు పట్టుకెళ్ళండి. బరువైన మోస్తున్నటువంటి గాడిదలు ఉన్నాయి, ఆ గాడిదలు మీరు పట్టుకుని వెళ్ళండి.
మీకు ఏవైతే బరువైన సామాన్లు ఆ సామాన్లన్నీ కూడా ఆ గాడిదను వేసుకుని రండి, మీ నాన్నగారిని కూడా తీసుకుని రండి, మీ పిల్లలు మీ సంతానం అంతా మా ప్రాంతానికి వచ్చినని ఫరో కూడా వారికి సపోర్ట్గా మాట్లాడి, ఎవరిని బట్టి సపోర్ట్గా మాట్లాడాడంటే ఫరో యోసేపుని బట్టి. అంటే యోసేపు గారిని బట్టి ఫరో కూడా మారిపోయాడు. అలా మారిపోయిన తర్వాత సుమారుగా కొన్ని సంవత్సరాలు, అంటే ఆ రోజు జరుగుతున్న విషయం ఏంటంటే 21వ వచనం, ఇశ్రాయేలు కుమారులు అలాగనే చేస్తారు. అంటే ఇశ్రాయేలు కుమారులు అంటే యాకోబు కుమారులు కూడా అలాగే చేస్తారు. యోసేపు ఫరో మాట చెప్పిన వానికి బండ్లు ఇప్పించాడు, బండ్లను ఇప్పించాడు, మార్గమునకు ఆహారం ఇప్పించాడు. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చాను. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 10 మందికి 2 దుస్తుల బట్టలు ఇచ్చాడు. చిన్నోడు ఉన్నాడు కదా బెన్యామీన్కి ఏం చేశాడు? 300 తులముల వెండి ఇచ్చాడు. 300 తులాల వెండి. తర్వాత కూడా ఏమి ఇచ్చాడు? 5 దుస్తుల బట్టలు ఇచ్చాను. అందరికి అర్థమవుతుందా? అంటే ఇక్కడ కొంచెం పక్షపాతం కనబడినా ఎంతైనా సొంతోడే. ఓపెన్ చెప్పాలంటే చిన్నోడికి ఏమి ఇచ్చాడు? 5 దుస్తుల బట్టలు ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? 300 తులముల వెండి ఇచ్చాడు. ఎవరికి? బెన్యామీనికి. అందరు రాసుకోండి, మళ్ళీ మీకు అటు ఇటుగా డౌట్ వచ్చినా రావచ్చు. 10 మందికి, అంటే సిమ్యోన్తో కలిపి ఈ 10 మందికి 2 జతల బట్టలు ఇచ్చాడు. తెస్తారు 2 దుస్తుల బట్టలు ఇచ్చాడు. కానీ బెన్యామీనికి ఏమి ఇచ్చాడు? 300 తులాల వెండి, నెక్స్ట్ 5 దుస్తుల బట్టలు ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత పంపించారట. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను, మోయుచు ఉన్న 10 గాడిదలను, మార్గమున తన తండ్రి నిమిత్తం ఆహారం ఇచ్చాడంట, ఇతర ధాన్యాలు ఇచ్చాడంట, తిను బండారాలు ఇచ్చాడంట, మోయుచున్న 10 ఆడగాడిదలు ఇచ్చాడు. అంటే బరువు మోయడానికి 10 గాడిదలు ఇచ్చాడు. అలాగే 10 ఆడగాడిదలు, మొత్తం 20 గాడిదలు పంపించాడు. మరలా గుర్తుపెట్టుకోండి, 10 గాడిదలు 10 ఆడగాడిదలను ఫరో చక్రవర్తి తన తండ్రి అయినటువంటి యాకోబును తీసుకుని రావడానికి పంపించాడు. నెక్స్ట్ 24వ వచనం, అప్పుడు అతడు తన సహోదరులను సాగనపి వారు బయలుదేరుచు ఉండగా, అన్నయ్య మీ అందరికీ మాట చెప్తున్నా, మార్గం ముందు మీరు కలహాలు పడకండి, మీరు గొడవ గట్ట పడకండి. మీరు గొడవలు గట్ట పడ్డారనుకో ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి మీరు ఏం మాట్లాడకండి అనేసి, మీరేం మాట్లాడకుండా సంతోషంగా రండి, మీకోసం ఈ 2 కళ్ళు వెయిట్ చేస్తాయి అని యోసేపు గారు వార్త చెప్పాడట. చెప్పిన వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయారు. నాన్న దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నాన్నతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నాన్న యోసేపు బతికున్నాడు నాన్న అన్నాడట. వీళ్ళు చెప్పిన మాట వింటలేదు నాన్న. మీరేట్రా ఊరుకుంటారా, ఈ వయసులో ఏట్రా అంటే, లేదు నాన్న నువ్వు నమ్మవు నాకు తెలుసు, చూడు నీకు కావాలంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడు, అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు నిన్ను తీసుకుని రమ్మని ఈ గాడిదలను పంపించాడు నాన్న. ఇగో 20 గాడిదలు ఇచ్చాడు. ఈ 20 గాడిదల మీద మీరందరూ, మీ సంతానం, మీ వస్తువులు, మీ సామాగ్రి, మీ పశువులు, మీ సంతతి అంతా కూడా తీసుకుని రమ్మని రాజుగారు మాకు ఆజ్ఞ ఇచ్చారు. అందుకని నాన్న మేము ఇలా వచ్చాం అనగానే అప్పుడు వాళ్ళ నాన్న మాట అన్నాడు. ఏటి ఆ మాట? చివరి వచనం 45:28, అప్పుడు ఇశ్రాయేలు, ఇదే చాలును, నా కుమారుడని యోసేపు ఇంకా బతికినాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచేదనని చెప్పాను. చూడండి, చూచేదనని చెప్పాను. ఈ బండ్లు అంటే అక్కడ ఉన్నటువంటి సామాగ్రి, ఆ రిక్షా లేకపోతే ఏ చెక్కతో తయారు చేసిన బండ్లో, ఏ బండ్లో మనకు తెలియదు, కానీ బండ్లు అంటే రిక్షా బండ్లు ఉంటాయి కదా, గాడిదలు బరువు మోయడానికి కూడా రిక్షా టైప్ ఏమైనా తయారు చేసుకుని ఉండొచ్చు. ఒకవేళ దేవుని చిత్తం అయితే గూగుల్ సెర్చ్ చేసి పెడతాను, ఒకవేళ ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. ఈ మాట ఎప్పుడైతే యోసేపు ఇంకా బతికున్నాడని తన తండ్రికి తెలిసిందో వెంటనే ఒక మాట అన్నాడట, అర్జెంటుగా నేను నా కొడుకుని చూడాలరా అని వాళ్ళ నాన్నగారు ఎంతో ఆశపడితే ఆ ఆశకి ప్రాణం తెప్పరిల్లింది. నెక్స్ట్ ఏం జరిగింది? తర్వాత 46వ అధ్యాయం. ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికీ అర్థమైందా? 45వ అధ్యాయం అందరికి అర్థమైందా?
45వ అధ్యాయం అందరికి అర్థమైందా? నెక్స్ట్ త్వర కొన్ని విషయాలు, మరొక విషయం మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. 46వ అధ్యాయం ఒకసారి అందరికి అర్థమైంది కదా? వన్స్ అగైన్ రిపీట్ అంటే దేని గురించి చెప్పాలి? కొంచెం క్లియర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. 45వ అధ్యాయంలో కొన్ని అందరికి అర్థమైంది. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కాల్ చేయండి, మాట్లాడదాం. మనకి సమయం అవుతుంది కదా. ఇప్పుడు 46వ అధ్యాయంలోకి వెళ్దాం. 46వ అధ్యాయంలో మీకు ఆల్రెడీ మ్యాప్ ఒకటి పెట్టాను, 3వ మ్యాప్. ఆ 3వ మ్యాప్ ఏంటంటే హెబ్రోను టు బెయేర్షెబా. ఈ హెబ్రోను నుంచి బెయేర్షెబా ఈయన ప్రాంతానికి వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు వస్తున్న ఈ గ్యాప్ అంటే ఈ గోషేను అనే ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఈజిప్టు అనే ప్రాంతానికి వెళ్ళాలన్నా ఈ బెయేర్షెబా అనే ప్రాంతం నుంచి వెళ్ళాలి వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఇశ్రాయేలు తనకి కలిగినదంతా తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించారు. బాగా వినండి. ఇక్కడ జరుగుతున్నటువంటి కాంటెస్ట్ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు అంటే ఇశ్రాయేలు వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరడం స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి? ఈ హెబ్రోన్ అనే ప్రాంతం నుంచి. వీళ్ళు హెబ్రోన్ అనే ప్రాంతం నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఈ బెయేర్షెబా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే తన తండ్రి అయిన ఇస్సాకు ఎవరైతే ఉన్నారో ఇస్సాకు బలి ఇచ్చాడు. ఏ ప్రాంతంలో బలి ఇచ్చాడంటే బెయేర్షెబా అనే ప్రాంతంలో బలి ఇచ్చాడు. ఆ బలి ఎక్కడ కనబడిందంటే ఆదికాండం 26:33. ఆదికాండం 26:33వ వచనంలో కొన్ని విషయాలు కనబడతాయి. అక్కడ షెబా అనే ప్రాంతం కనబడుతుంది. ఆయన ఒక బావి తవ్వుతాడు. ఆ బావికి బెయేర్షెబా అనే ప్రాంతం, ఆ బెయేర్షెబా అనే ఒక బావికి పేరు పెడతాడు. అక్కడ కొన్ని బలులు జరిగాయి. ఆ బలులు జరిగిన సందర్భాన్ని బట్టి ఇక్కడ ఏం చేశాడంటే బెయేర్షెబా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత యాకోబు గారు ఏం చేశారంటే తన తండ్రి ఇక్కడే కదా బలులు అర్పించాడు అని ఈయన కూడా బలులు అక్కడ అర్పించాడు దేవునికి. తండ్రి, నీ కృపను బట్టి నా కుమారుడైన యోసేపుని ఈజిప్ట్ దేశంలో ఒక అధికారిగా పెట్టావు. నిజమే, నీ కళలు చాలా ఉన్నతమైనవి. నీ కళలను బట్టి నాకు అంటే ఆ రోజు వాడు చెప్పినటువంటి కళలు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. వాడికి నేను నమస్కారం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎంత విచిత్రం ఉందంటే సూర్య చంద్రులు నక్షత్రాలు నాకు సాష్టాంగ పడును అన్నావు. అంటే నేను ఇంకా వాడి కోసం బతికున్నానంటే ఆ రోజు ఆడికి ఇచ్చిన కళలో సూర్యుడిగా నన్ను నిలబెట్టావా అని. అంటే మన లెక్కల్లో పోల్చుకుంటే వాటిని చూడడానికి ఇంకా నాకు ఆయుష్ ఇచ్చినందుకు నీకు చాలా ధన్యవాదాలని చెప్పుకుంటూ తండ్రి అయిన దేవునికి యాకోబు గారు బలిచ్చాడు. ఎక్కడిచ్చాడు? బెయేర్షెబా ప్రాంతంలో ఇచ్చాడు. అప్పుడు రాత్రి దర్శనం ముందు దేవుడు కనబడ్డాడట. యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభువా అనను. ఆయన, నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. ఐగుప్తు వెళ్ళడానికి భయపడకు, ఎందుకంటే అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదనని యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచినని సెలవియ్యగా. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే యోసేపుని అక్కడ పెట్టింది దేవుడే. మళ్ళీ యాకోబు గారు కొంచెం టెన్షన్ అవుతున్నారు. ఇదేంటి నా సొంత భూభాగానే ఆల్రెడీ యాసావు అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. నా జీవితం అంతా ప్రయాణాలు సాగిపోతున్నాయి. మనందరూ తెలిసిన విషయమే కదా. యాకోబు గారి జీవితం అంతా కూడా రన్నింగ్ రేస్ లాగా స్టాండింగ్ పొజిషన్ ఉండట్లే. మీకు గుర్తుందో లేదో, ఇస్సాకు యాసావుకి ఇవ్వాల్సినటువంటి జ్యేష్ఠత్వం అంటే ఏంటంటారు దీవెనలు ఆశీర్వాదాలు ఎవరు లాగేసుకున్నారు? యాకోబు లాగేసుకున్నాడు. యాకోబు లాగేసుకున్నాడన్న విషయం తన అన్నని యాసావు తెలిసిన వెంటనే యాకోబు ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయిన వ్యక్తి మరలా ఏం చేశాడు? తిరిగి వచ్చాడు.
తిరిగి వచ్చిన తర్వాత కుదురున్నాడా అంటే కుదురు లేడు. మళ్ళీ కుదురు లేకుండా మరలా ఇప్పుడు ఏం చేస్తుంది, వృద్ధాప్యంలో కూడా ఈజిప్ట్ దేశం పారిపోతున్నాడు. అంటే స్టాండింగ్గా ఉండలేకపోతున్నానని కొంచెం దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు కదా, ఏంటి ఎలాగైపోతుంది ఆ పరిస్థితి ఏంటి, మరలా ఈజిప్ట్ దేశానికి వెళ్తున్నాను ఏంటని యాకోబు గారు నాకు తెలిసి లోపల బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు దర్శనంలో మాట్లాడి, యాకోబు భయపడకు, నేనున్నా, నేను నీకు తోడుగా ఉంటా, ఈజిప్ట్ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ధైర్యంగా వెళ్ళు, యోసేపు నిన్ను ముద్దాడతాడు, నీ కొండల మీద తన చెయ్యిని నింపుతాడని చెప్పగానే అప్పుడు యాకోబు లేచి బెయేర్షెబా నుంచి బయలుదేరడం స్టార్ట్ చేశాడు. ఫరో అతను ఎక్కించి తీసుకుని వచ్చేటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తన పిల్లలను తన భార్యను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులు తమ కణాలను సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తులకు వచ్చిరి. బాగా గుర్తుపెట్టండి, ఐగుప్తు అనే దేశానికి వీళ్ళు వచ్చేసారు. ఎవరు చెప్పండి, ఎవరు వచ్చారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చేసారు. అన్నిలతో పాటు తొమ్మిదితో పాటు మొత్తం సంతానం అంతా వచ్చేసారు. విచిత్రం అంటే 8వ అధ్యాయం నుంచి క్షమించండి 46వ అధ్యాయం 8వ వచనం నుంచి 27వ వచనం వరకు మీకు వంశావళి ఉంది. ఆ వంశావళి గురించినటువంటి విషయాలు మీకు ఉండవు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, 8వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్నటువంటి వంశావళి క్రమం ఏదైతుందో ఆ క్రమముల యొక్క పేర్లు కానీ ఏవి కానీ మీకు ఇవ్వబడవు క్వశ్చన్లో. ఎందుకంటే వంశాల గురించినటువంటి ప్రస్తావన మీకు రాదు. అయితే సుమారుగా వీళ్ళు ఎంతమంది అంటే 27వ వచనంలో మనకు కనబడుతున్న విషయం ప్రకారం ఐగుప్తులో యోసేపు గారు పుట్టిన కుమారులు మొత్తం 2, వారితో కలిపి మొత్తం ఎంతమంది వచ్చారంటే 70 మంది. అంటే ఇప్పుడు ఈజిప్ట్ దేశంలో ఇశ్రాయేలులు ఎంతమంది ఉన్నారు అని మనకు క్యాల్కులేట్ చెప్పాలంటే 70 మంది ఉన్నారని చెప్పాలి. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమైందా? కొంచెం క్లారిటీ చెప్తున్నా. మరలా కొంతమంది ఫోన్ చేసి మళ్ళీ అడిగే అవకాశాలు ఉంటాయని ముందుగానే చెప్తున్నా. వంశావళి గురించినటువంటి ప్రశ్నవ మీకు రావు. నెక్స్ట్, యాకోబు సంతానం అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే దేశంలో ఎంతమంది నివసించారు అంటే దాంట్లో యోసేపు గారికి పుట్టిన 2 కొడుకులు. మిమ్మల్ని అడుగుతున్న 2 కొడుకుల పేర్లు చెప్పండి త్వరగా. యోసేపు గారికి పుట్టిన 2 కొడుకుల పేర్లు. ఆ 38 చాప్టర్ కూడా ఉండదు, 38 లేదు. తర్వాత 46వ అధ్యాయం 8 నుంచి 27 వచనాల వరకు వచ్చిన వంశావళి కూడా లేదు. ఓకే, ఒకరు మనస్సే, ఒకరు ఎఫ్రాయిం. ఓకే, థ్యాంక్ యూ. అంటే మనస్సే ఎఫ్రాయిములతో కలిపి మొత్తం టోటల్గా ఇశ్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ దేశంలో 70 మంది ఉన్నారని క్యాల్కులేషన్. ఓకేనా? తర్వాత ముగించుకుందాక 28వ వచనం. అతడు గెషేనుకు త్రోవ చూపుటకు యోసేపునద్దకు తనకు ముందుగా యోధాను పంపాను. అన్న మీరు అక్కడ గెషేను అనే ప్రాంతం ఉంటుంది, ఆ గోషేను అనే ప్రాంతానికి ముందు వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తానని యోధాను పంపించినట్టు. వారు గోషేను దేశం రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రిని ఇశ్రాయిని ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడను. అప్పుడు అతని మెడ మీద పడి మెడ చుట్టుకుని ఎంతో ఏడ్చాడు. అంటే యోసేపు గారి కన్నా ముందు అంటే గోషేను అనే ప్రాంతానికి ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళింది యోధా గారు వెళ్ళారు. ఆ గోషేను ప్రాంతంలో ఉండగానే వీళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చున్నారట. వీళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు యోసేపు గారు రథం కట్టుకుని ఆ గోషేను అనే ప్రాంతానికి వెళ్ళాడట. ఈ గోషేను అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు మెడ మీద పడి ఏడవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవు ఇంకా బ్రతికున్నారా? నీ ముఖము చూసి కనుక నేను ఇక్కడ చనిపోవద్దని నేను చెప్పాను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారిని చూచి ఒక మాట అన్నాడు. బాగా వినండి. నేను వెళ్ళి ఇది ఫరోకు చెప్తాను. ఏంటి మ్యాటర్ ఏంటంటే, కనాను దేశంలో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబ వారు నా యొద్దకు వచ్చిరి. ఆ మనుష్యులు పశువులు గలవారు, ఎందుకంటే వాళ్ళు గొర్రెలు ఎక్కువ మేస్తారు. వారు గొర్రెల కాపర్లు. వారు తమ గొర్రెలను పశువులను తనకు కలిగినదంతా తీసుకుని వచ్చిరని అతనితో చెప్పేదను. విచిత్రం ఏంటంటే
గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తుకు లేడు. చూడండి, హెబ్రీయుడు ఈజిప్ట్ వారితో కలిసి కూర్చున్నట్టు ఎంత హేయంగా వారు భావిస్తారో, అలాగే గొర్రెల కాపర్లు అనడం కూడా వీళ్ళకి హేయమేనంట. ఎవరికి? ఈజిప్ట్ వారికి. అంటే ఐగుప్తులో ఉన్న వారికి మీరు గొర్రెల కాపర్లు అంటే హేయంగా కనబడతారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏంటి అని అడుగుతాడు, కంపల్సరీగా అడుగుతాడు. మీరు అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? మీరు గోషేను దేశమందు కాపరముండునట్లు మా చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసురమైన మేము మా పూర్వీకులను పశువు గల వారమై ఉన్నామని ఉత్తరమియ్యుడి. అంటే మేము పశువుల గలవారము అని చెప్పండి అని చెప్పితే ఫరో మీ మీద మంచిగా కలిసి ఉంటాడు అని వాళ్ళ నాన్నగారితోటి వాళ్ళ అన్నయ్యలతోటి ఈ యోసేపు గారు డిస్కషన్ చేస్తారు. ఇది సుమారుగా 46వ అధ్యాయం యొక్క సారాంశం చెప్తున్నా. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? ఇంతవరకు మీ అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నా. దేవుని చిత్తమైతే ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపటిదా నాన్న మొత్తం కంప్లీట్ చేద్దాం త్వరగానే రేపు. అంటే ఎక్కువ బుర్రదని కూడా అర్థమైంది. మ్యాప్ కూడా బాగా చూసుకోండి, మ్యాప్లు చూసుకుంటా వాక్యంలో ఎదగండి. ఇంకా ఎవరికైనా ఎగ్జామ్ గురించి తెలియకపోతే మీరు ఫార్వర్డ్ చేయండి. మీతో పాటు అనేక మందికి వాక్యం నేర్పించండి. ఎగ్జామ్ ద్వారా కూడా యోసేపు గారి జీవితాన్ని కూడా అలవాటు చేసుకోవడం మనం నేర్చుకుందాం. ఓకే, జీవితం అయితే రేపటిదేనా 7కే, ఎందుకంటే ఆదివారం ఆరాధన మాకు అంటే అది ఎప్పుడు కూడా నైట్ 8కే స్టార్ట్ అవుద్ది. కాబట్టి 7 గంటల నుంచి నా వాట్సాప్లో మీరు కాల్ చేయండి. ఒకవేళ ఎవరికైనా మ్యాప్ కావాలంటే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, మీకు వాట్సాప్లో మెసేజ్లో మీకు ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత మాకు 8 గంటల నుంచి 9:30 వరకు మాకు సండే వర్షిప్ జరుగుతుంది నైట్. కాబట్టి రేపు ఎర్లీగా 7కి రావడానికి ట్రై చేయండి. ఎంతమంది వచ్చినా పర్లే, 7కి వచ్చేస్తే 8కల్లా క్లోజ్ చేసేద్దాం. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి, మంచిగా జరగాలని మా పరిచయం నిమిత్తం ప్రార్థన చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు ఇంకా సరే నెంబర్ స్క్రీన్ మీద కనపడుతుంది తమ్ముడు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, 9959591073 ఈ నెంబర్ నాదే. ఈ నెంబర్కి కాల్ చేయండి. 9959591073. ఓకే, అందరికీ అర్థమైంది కదా? ఒకవేళ మీలో ఇంకా ఎవరికైనా నా పర్సనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకవేళ మీరు దేవుని యొక్క వాక్యం మీద ఇంకా అవగాహన తెలుసుకోవాలన్నా, బైబిల్ మీద పట్టు తెలియాలన్నా, ఒకవేళ మీకు ఏమన్నా అవకాశాలు ఉంటే అది కూడా మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను, నా యూట్యూబ్ ఛానల్ లింక్. లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ గండేపల్లి అని ఉంటుంది. ఒకవేళ ఎవరైనా, అందులో చాలా సబ్జెక్టులు ఉన్నాయి. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం, జకర్యా గ్రంథం, హగ్గయి గ్రంథం, దానియేలు గ్రంథం, చాలా చరిత్రతో ముడిపడిన విషయాలు ఆ ఛానల్లో ఉంటాయి. చాలామంది కొంతమంది అడిగారు ప్రకటన గ్రంథం మీద 7 సంఘాల గురించిన విషయాలు కూడా కొన్ని పార్ట్ వైజ్ చెప్పడం జరిగింది. ఒక్కొక్క సంఘం 4 పార్ట్లు అయింది. 7 సంఘాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ ఎవరికైనా బైబిల్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పను, కానీ చూడండి. ఛానల్ చూసుకుంటే మనకి వీక్లీ మనం మెసేజ్ చెప్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉండండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ 49వ అధ్యాయంలో ఆశీర్వాదాల గురించి కంపల్సరీగా ఉంటాయన్న, ఎందుకంటే ఆశీర్వాదాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవి కూడా ఒకసారి రేపు పొద్దున మీకు డిస్కషన్లో చెప్తాను. 49వ అధ్యాయం ఉన్న ఆశీర్వాదాలు ఏంటి,
అవన్నీ కూడా మీకు చెప్తాను. ఓకేనా? రేపు అన్నీతో మాట్లాడి 49లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చాలా తక్కువే, కానీ సింపుల్గా మీకు వివరించే ప్రయత్నాలు చేస్తాను. ఓకేనా? దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలని ఆశీర్వదిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి ఈ రోజంతా మీ సన్నిధిలో ఈ విధంగా తండ్రి 3 అధ్యాయాలు వివరించుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకెంతమందికి అయితే తండ్రి మీ మాటలు తెలియాలో వారందరికీ తెలియచేయండి. ఇంకా చాలా జ్ఞానం మాకు అవసరం తండ్రి. ఆ జ్ఞానంతో ముడిపడిన సంగతులు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయడానికి సహాయం దయచేయండి. ఎప్పటివరకు తండ్రి మీ పిల్లలు వారి పనులను పక్కన పెట్టుకుని మీ మాటలు వినడానికి ఎంతో ఆసక్తి చూపించిన మీ బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకనూ అభివృద్ధి పరచండి. ఎవరైతే తండ్రి వినలేదో వారిని కూడా తర్వాత సెక్షన్లో కలుసుకోవడానికి సహాయం దయచేస్తారని కోరుకుంటూ, ఇంకా ఎవరైతే తండ్రి ఈ క్విజ్ రాయాలని ఆశపడుతున్నారో వారిని కూడా త్వరపడి తీసుకుని వస్తారని కోరుకుంటూ, అన్ని విధాలు మీ పాదాల చెంతకు నేర్పిస్తారని, అదే తండ్రి రేపటి దినాన్ని కూడా తండ్రి త్వరగానే మిగిలిన సెక్షన్కు పూర్తి చేయడానికి సహాయం దయచేస్తారని కోరుకుంటూ, క్రీస్తు నామని ప్రార్థనని వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.